2001లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణల్లో 16 మంది బీఎస్ఎఫ్ జవాన్లను బంగ్లా బోర్డర్ గార్డ్స్ ఊచకోత కోశారు. నాటి మారణకాండ వెనుక ఉన్న వ్యక్తి పేరు ఫజ్లుర్ రెహమాన్. 24 సంవత్సరాల తర్వాత మరోసారి భారత్పై విషం చిమ్మాడు. పాకిస్తాన్పై భారత్ కనుక దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని ప్రకటించాడు. ఎల్ఓసీలో ఉద్రిక్తతల వేళ ఈ హెచ్చరికలే ప్రకంపనలు రేపుతున్నాయి. పాకిస్తాన్తో పాటు బంగ్లాపైన యుద్ధం చేయాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇంతకు భారత్ ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఎందుకు టార్గెట్ చేస్తుంది? చైనా పర్యటనలో యూనస్ ఇప్పుడు ఫజ్లుర్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ పైన యుద్ధం చేయాల్సిన పరిస్థితులు రాబోతున్నాయా? వాచ్ దిస్. ఏఎల్ఎం ఫజ్లుర్ రెహమాన్ ఒకప్పుడు బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ ని ముందుండి నడిపించిన ఆర్మీ జనరల్. ఇతనికి భారత్ అంటే అస్సలు గిట్టదు. ఈ క్రమంలోనే భారత్ పై విషం చిమ్మాడు. భారత్ కనుక పాకిస్తాన్ పై దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని బెదిరించాడు. అంతేకాదు, ఈ విషయంలో చైనాతో ఉమ్మడి సైనిక వ్యవస్థపై చర్చలను ప్రారంభించడం చాలా అవసరమని పేర్కొన్నాడు. దీంతో మరోసారి ఫజ్లుర్ రెహమాన్ పేరు రీసౌండ్ ఇస్తోంది. ఇతడెంత కిరాతకుడో తెలియాలంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాలి. భారత్లోని మేఘాలయ, బంగ్లాదేశ్లోని సిల్హెట్ జిల్లాలోని తమాబిల్ ప్రాంతంలో ఉన్న పదువా గ్రామం భారత్ బంగ్లా మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. 1971 యుద్ధంలో భారత సైన్యం, బంగ్లాదేశ్ ముక్తి వాహిని ఈ ప్రాంతంలో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశాయి. యుద్ధం తర్వాత భారత సరిహద్దు రక్షక బలగం అక్కడ ఒక సైనిక పోస్టును స్థాపించింది. 2001 ఏప్రిల్ 15వ తేదీ రాత్రి సుమారు 1000 మంది బంగ్లా రైఫిల్స్ పదువా గ్రామంలోకి ప్రవేశించారు. పదువా గ్రామంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ రైఫిల్స్ గ్రామస్తులను బెదిరించి ఈ భూమి బంగ్లాదేశ్ కు చెందినదని పేర్కొన్నారు. దీంతో గ్రామస్తులు సమీపంలోని బీఎస్ఎఫ్ పోస్టుకు పరిగెత్తి సహాయం కోరారు. కానీ బీఎస్ఎఫ్ వెంటనే స్పందించలేదు. దీంతో ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 16న బీడీఆర్ సైనికులు పదువా గ్రామాన్ని స్వాధీనం చేసుకుని బీఎస్ఎఫ్ పోస్ట్ను చుట్టుముట్టారు. ఇందులో 31 మంది బీఎస్ఎఫ్ సైనికులు చిక్కుకున్నారు. రెండు వైపులా కాల్పులు జరపకుండా చర్చలు ప్రారంభించారు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో భారత్ సుమారు 300 మంది సైనికుల్ని పదువా ప్రాంతంలో మోహరించింది. కానీ బీడీఆర్ సైనికులు గ్రామంలో తమ స్థానాన్ని బలోపేతం చేస్తూ బంకర్లను తవ్వారు. బంగ్లాదేశ్ ఈ ఆక్రమణను భారత్ అక్రమంగా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంగా సమర్థించింది. అయితే భారత్ ఈ చర్యను యథాతథ స్థితికి ఉల్లంఘించినట్లు ఖండించింది. మరోవైపు 2001 ఏప్రిల్ 18న పదువా ఘటనకు ప్రతీకారంగా సుమారు 60 మంది బీఎస్ఎఫ్ సైనికులు అస్సాంలోని ధుబ్రీ జిల్లాలోని మంకచల్ సెక్టార్లో బంగ్లాదేశ్లోని బోరైబరి గ్రామంలోకి ప్రవేశించారు. ఈ గ్రామం బంగ్లాదేశ్ నియంత్రణలో ఉన్నప్పటికీ భారతీయ జనాభా ఎక్కువగా ఉంటుంది. కానీ బీఎస్ఎఫ్ సైనికులు బంగ్లాదేశ్ రైఫిల్స్ ఉచ్చులో చిక్కుకుంది. ఈ దాడిలో 16 మంది బీఎస్ఎఫ్ సైనికులు అమరులయ్యారు. బంగ్లా వైపు 3 సైనికులు మరణించారు. మన సైనికులు హత్యకు గురైన తర్వాత మృతదేహాలను గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం చేశారు. కొందరినైతే చాలా దగ్గర నుంచి కాల్చి చంపారు. ఒక సైనికుడి మృతదేహాన్ని బ్యాంబూ కడ్డీకి కట్టి ఊరేగించారు. అయితే బంగ్లాదేశ్ సర్కార్ మాత్రం బీఎస్ఎఫ్ జవాన్లను గ్రామస్తులే చంపారని వాదించింది. తర్వాత స్వీయ రక్షణ కోసం కాల్పులు జరిపినట్లు అంగీకరించింది. ఈ మారణకాండ వెనుక ఉన్న ఒకే ఒక వ్యక్తి ఏఎల్ఎం ఫజ్లుర్ రెహమాన్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని ప్రకటించి మనల్నే సవాల్ చేస్తున్నాడు. ఫజ్లుర్ రెహమాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని కీలక పదవిలో ఉన్నాడు. సుప్రీంకోర్టు అప్పీలేట్ డివిజన్ జడ్జికి సమానమైన హోదాను కలిగి ఉన్నాడు. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ ఊచకోతను దర్యాప్తు చేస్తున్న జాతీయ స్వతంత్ర విచారణ కమిషన్ చైర్పర్సన్ మేజర్ జనరల్ గా వ్యవహరిస్తున్నాడు. 2009లో పెల్జానా హత్యల వెనుక విదేశీ కుట్రని వెలికితీస్తానని చెప్పాడు. ఈ కేసులో ఫజ్లుర్ రెహమాన్ అనుమానిస్తోంది భారత్ ని. 2009లో బంగ్లాదేశ్లో పారామిలిటరీ తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు సమయంలో బీడీఆర్ సైనికులు ఢాకాలోని వారి ప్రధాన కార్యాలయంలో హింసాత్మక దాడికి దిగి ఆయుధాలను దొంగలించారు. వారి కమాండింగ్ అధికారులను చంపారు. 57 మంది సైనిక అధికారులతో సహా 74 మంది మరణించారు. ఇదంతా భారతే చేయించిందని ఫజ్లుర్ రెహమాన్ అనుమానిస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ పై దాడికి దిగితే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామంటూ రెచ్చిపోతున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కడి మాత్రం క్లియర్. భారత్ యుద్ధం అంటూ మొదలు పెడితే పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ను ధ్వంసం చేయక తప్పదు.